అందరికీ నమస్కారం. డిసెంబర్ 15 మార్గశిర పౌర్ణమి. ఇలా చెయ్యండి చాలు 7 తరాల ఐశ్వర్యం. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవి మృగయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరుతాయి, విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, పాటించాల్సిన నియమాలేమిటి, అలాగే శక్తివంతమైన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని అలాగే విష్ణు స్వరూప దేవుళ్లను పూజించాలి. ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని నారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పూజ గది ముందు, ఇంటి ప్రధాన ద్వారం ముందు అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని పూజను ప్రారంభించాలి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధము కుంకుమ బొట్టు పెట్టి తెలుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి. ఈ పౌర్ణమి రోజున తెల్లని పూలు అంటే తెల్ల చామంతులు, జాజులతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పాయసం నివేదించడం చాలా మంచిది. లేదంటే కాచి చల్లార్చిన పాలలో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి నైవేద్యంగా నివేదించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున కోరలమ్మను తప్పకుండా తలుచుకోవాలి. ఈ కోరలమ్మ చిత్రగుప్తుని చెల్లెలు. ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో ఎవరైతే ఈ కోరలమ్మను తలుచుకుంటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ మార్గశిర పౌర్ణమినే కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున కాలభైరవ స్వామి వారి యొక్క వాహనమైన శునకం అంటే కుక్కకు రొట్టెలను కానీ మినప అట్లను కానీ కొరికి వేసి ఆహారం తినిపించాలి. కుక్కకు ఇలా ఆహారం తినిపించడం వలన కాలభైరవ స్వామి అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకున్న బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుందని నమ్మకం. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గును వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజు నది స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును గీయండి. ఇది లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఎవరికైతే అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా తులసమ్మను పూజించండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రాన్ని పఠించిన విన్న లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఆకలితో ఉన్న మూగజీవులకు గోవులకు ఆహార్యాన్ని తినిపించిన పేదలకు దాన ధర్మాలు చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.